ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక మంచి టీంని ఎలా నిర్మించాలి ఫ్రెండ్స్? మరి మంచి టీం అంటే ఏంటి? ఆ మంచి టీం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మంచి టీంని ఎలా రెడీ చేయాలి అనే దాని గురించి ఈరోజు మీ ముందు డిస్కస్ చేస్తున్నా ఫ్రెండ్స్. మరి మొదటిగా వచ్చేసి ఫ్రెండ్స్, ఫిండ్ ద రైట్ పీపుల్స్ టు జాయిన్ యువర్ టీమ్. అంటే ఫ్రెండ్స్, మన టీంలో ఫ్రెండ్స్ అంటే మనం చేసే బిజినెస్లో ఫ్రెండ్స్ చాలా మంది వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఎలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు? కొంతమందికి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఆహ్వానం లేదు. కొంతమంది కంటే ఫ్రెండ్స్ ఈ బిజినెస్ అని ఒక మందికి ఇష్టం లేకుంటుంది ఫ్రెండ్స్. చాలా మంది ఫ్రెండ్స్ ఈ బిజినెస్ లో చేసే పెద్ద మిస్టేక్ ఏం తెలుసా? వాళ్ళకి ఇష్టం లేకుండా కూడా ఫ్రెండ్స్ ఒత్తిడి పెట్టి బలవంతం చేసి జాయిన్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు చాలా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని మీరు ఒత్తిడి పెట్టి జాయిన్ చేయొద్దండి ఫ్రెండ్స్. సెకండ్ వచ్చేసి ట్రైన్ యువర్ టీమ్ మెంబర్స్ ఎఫెక్టివ్లీ. అంటే ఫ్రెండ్స్, నీ బిజినెస్ లో ఎవరైతే జాయిన్ అయిన మెంబర్ ఉన్నారో ఫ్రెండ్స్, ఆ ఒక పీపుల్స్ అంటే ఆ ఒక టీమ్ కి నువ్వు కంపల్సరీ నువ్వు చేస్తున్న ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆ ఒక టీమ్ కి నువ్వు ట్రైన్ అప్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అంటే నీ కంపెనీ గురించి కావచ్చు, నీ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ గురించి కావచ్చు, నీ కంపెనీ వెబ్సైట్ గురించి కావచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్గా ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటో ఆ పర్సన్ కంపల్సరీ చెప్పాలి ఫ్రెండ్స్. ఒకవేళ చెప్పకపోతే ఆ పర్సన్ కి ఈ కంపెనీ పైన అంటే ఆ కంపెనీ పైన ఆ ప్రోడక్ట్ పైన నమ్మకం అనేది రాదు. ఎక్క రోజులు కూడా నీతో పాటు జర్నీ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఆ పర్సన్ కి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటో కంపల్సరీ చెప్పాలి నీ టీంలో ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వచ్చేసి సెట్ గోల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఫర్ యువర్ టీమ్ ఫ్రెండ్స్. మరి నీ టీంకి ఏం కావాలి? ఎగ్జాంపుల్, నీ టీంలో ఒక మెంబర్కి ఒక పర్సన్కి ఒక మంచి బైక్ కావాలి, ఒక కార్ కావాలి, ఒక హోమ్ కావాలి. అంటే ఫ్రెండ్స్, ఒక బైక్ కావాలంటే ఏం చేయాలి? నీ టీం పర్సన్ని షోరూమ్కి వెళ్ళి తీసుకెళ్ళి ఆ షోరూంలో ఉన్న బైక్ చూపించి ఫోటో దింపుకొని డైలీ ఆ పర్సన్కి ఆ గోల్ని గుర్తు చేస్తూ ఉండాలి.